99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రాజీవ్ గాంధీ నగర్ రాధికా స్కూల్ పరిసరాల్లోకి మురికి కాలువలు పంచాయతీ పాలన వైఫల్యానికి నిదర్శనంగా మారాయి. ప్రజలు వందల సార్లు పంచాయతీ కార్యాలయానికి మొరపెట్టుకున్న సమస్య పరిష్కారం కావడం లేదు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ప్రజల ఆరోగ్యంపై జరుగుతున్న వ్యవస్థాగత దాడి అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన, దోమల బెడద, అంటువ్యాధుల ముప్పు రోజురోజుకి పెరుగుతున్నా అధికారులు కుర్చీలో కూర్చునే పాలన తప్ప ప్రజల గల్లీల్లోకి రావడం లేదు. పాలకులు కళ్ళు మూసుకొని ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రజల సహనం పరీక్షించే చర్యగా మారిందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యపై వెంటనే అధికారులు స్పందించకపోతే ప్రజల పక్షాన నిలబడి సమితి సింగారం పంచాయతీని ముట్టడి చేస్తామని, పోరాటానికి సిద్ధమని, ఇటువంటి అసమర్థత అధికారులను వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెస్తామని రాజీవ్ గాంధీ నగర్ ప్రజలకు రేణుక అక్షర మహిళా మండలి సభ్యురాలు అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనం సరోజ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కొడికొండ చెక్పోస్ట్ దగ్గర ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన రాష్ట్ర కార్యదర్శి లీగల్ సెల్ అధ్యక్షులు వైసీ గోవర్ధన్ రెడ్డి, వారితో పాటు రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శి నాగభూషణ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణారెడ్డి, ఎంపీటీసీ జయరాం యాదవ్, బాలకృష్ణారెడ్డి, పట్టణ కార్యదర్శి రఘునందన్, మండల కార్యదర్శి నరేష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ నాగేష్ మొదలగు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన బొల్లిపోగు పాపారావు ఇటీవల మరణించగా వారి దశదిన కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భద్రాచలం పట్టణం భగవాన్ దాస్ కాలనీలో నిర్వహిస్తున్న అవుట్డోర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు భద్రాచలం సిఐ నాగరాజ్ మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తితో పాటు సమాజంపై అవగాహన పెంచే కార్యక్రమాలు అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంజా ధర్మారావు, చింతిర్యాల రవి, భూక్య రంగా తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని కండుగులపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు నోతి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో త్వరలో జరుగుతున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపాలిటీలలో విజయకేతనం ఎగురవేయాలని, దానికి అనుగుణంగా కార్యకర్తలు, నాయకులు పనిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి తుమ్మల అన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షులు నోతి సత్యనారాయణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగా జనార్దన్ రావు, డాక్టర్ కాపు మురళీకృష్ణ, ముళ్లపాటి సీతారాములతో పాటు సత్తుపల్లి అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మెయిన్ రోడ్లో ఇటీవల ప్రారంభమైన నూతన గరుడ రెస్టారెంట్ ను సందర్శించి యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మరియు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.